సునాదస్వరము నవంబర్ 16. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 17వ వచనం. మన దేవుడు మనల్ని దీవిస్తాడు, ఎంతగానో వర్ధిల్ల చేస్తాడు. ఎంతగా మనం దీవెన పొందుకుంటామో మనం పొందుకున్న దీవెన చొప్పున ప్రతి వారం కూడా మన శక్తి కొలి దేవునికి ఇవ్వాలని ప్రభువు కోరుతున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో వట్టి చేతులతో మనం కనబడకూడదు. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం సంతోష గానంతో కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మంలో మనం ప్రవేశించాలి. కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణంలో ప్రవేశించాలని రాయబడింది. మరి దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకోవాలి. ఏది కూడా మనం మరవకుండా మనకు చేసిన ప్రతి ఉపకారం కొరకు దేవుని సన్నిధిలోకి మనం అర్పణలు తీసుకొని రావాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకంటే ఉత్సాహంగా ఇచ్చే వారిని దేవుడు ప్రేమిస్తాడు. ధారాళంగా ఆయనకి ఇవ్వాలని వాక్యంలో రాయబడింది. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటను కోస్తాడు. ఎవరైతే సమృద్ధిగా విత్తుతారో వారు సమృద్ధిగా పంటను కోస్తారని రాయబడింది. అందుకే దేవుని సన్నిధిలోకి మనం సంతోషంతో ధారాళంగా ఇచ్చినప్పుడు ఆయన తన పరలోక తూములు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు మనకు అనుగ్రహిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం రాయబడింది. మీలో ప్రతి వాడును తాను వర్ధిల్ల కొలది తన యొద్ద కొంత సొమ్మును నిల్వ చేయవలనని రాయబడింది. మరి మనం కూడా ఎంతగా వర్ధిల్లుతామో అంతగా అందులోంచి కొంచెం తీసి పెట్టాలని ప్రభు కోరుతున్నాడు. మరి అది సంఘం అవసరతలు కావచ్చు, మందిరం కొరకు కావచ్చు, ఇతరులకు మనం సహాయం చేయడానికి కొరకు కావచ్చు. దేవుడు మనల్ని ప్రేరేపించిన దాన్ని బట్టి మనము మరి మందిరం యొక్క అవసరతలు చూడాలని ప్రభు కోరుతున్నాడు. ఎప్పుడైతే మనం సంతోషంగా దేవుని పరిచర్య కొరకు మందిరం కొరకు ఇస్తామో దేవుడు మనల్ని మెండుగా దీవిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, దేవుని సన్నిధిలో మనం వట్టి చేతులతో కనబడకూడదు. మనల్ని దేవుడు ఎంతగానో దీవించి మనల్ని వర్ధిల్ల చేసినప్పుడు మనం పొందిన ప్రతి మేలు కొరకు దేవుని సన్నిధికి ధారాళంగా తీసుకుని వద్దాం, ఉత్సాహంగా తీసుకుని వద్దాం. అప్పుడు దేవుని నుండి మనం సమృద్ధిగా దీవెన పొందుకుంటాం. కాబట్టి విశ్వాసంతో దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని కొరకు మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. మీరు ప్రతి ఒక్కరిని దీవించే దేవుడైనందుకు స్తోత్రం. ఎంతగా మేము వర్ధిల్లుతామో ప్రభువా, అందులోంచి శక్తి కొలది మేము ఇవ్వగలుగుటకు ప్రతి ఒక్కరికి మీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.